హలో అండి. ఈరోజు మనం సింపుల్గా ఈజీగా మామిడి తాండ్ర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బాగా పండిన మామిడి పళ్ళను తీసుకోవాలి. మామిడి పండ్లను బాగా శుభ్రంగా కడిగి తొక్క తీసుకొని గుజ్జునంతా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వేరొక బౌల్ తీసుకొని స్ట్రైనర్తో గుజ్జునంతా వడగట్టుకోవాలి. నేను రసం పళ్ళు తీసుకున్నానండి. దాంట్లో కొద్దిగా పీచు పదార్థం ఉంటుంది. మీరు ఏదైనా పండు తీసుకున్నట్లయితే వడగట్టుకోని అవసరం లేదు. ఇలా గుజ్జంతా వడగట్టిన తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని మ్యాంగో గుజ్జునంతా దాంట్లో వేసుకొని దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని తక్కువ మంటలోనే ఉడికించుకోవాలి. తర్వాత మీరు తీసుకునే మామిడి పండ్లను బట్టి పంచదారని వేసుకోవాలి. నేను రసం కాయలు తీసుకున్నాను కాబట్టి కొద్దిగా పంచదార ఎక్కువే పడుతుంది. మీరు వేరే పండ్లు ఏదైనా తీసుకున్నట్లయితే ఆ పండు స్వీట్ని బట్టి మీరు పంచదారని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా గుజ్జంతా బాగా దగ్గరికి వచ్చిన వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా నెయ్యి కానీ ఏదైనా ఫ్లేవర్ లేని ఆయిల్ కానీ ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఉడికించుకున్న మ్యాంగో గుజ్జును ప్లేట్లో వేసుకోవాలి. ఈ మ్యాంగో గుజ్జు ప్లేట్ మొత్తం పల్చగా పరుచుకోవాలి. తర్వాత ఈ ప్లేట్ 2 రోజులు ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇలా ఎండిన తర్వాత మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీ మామిడి తాండ్ర రెడీ.